18 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆ నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి నోచుకోక ఆమడ దూరంలోనే ఉండిపోయింది. ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. ప్రతిపక్షాలు, రైతులు ఎన్ని నిరసనలు, ధర్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతకీ ఏమిటా నియోజకవర్గం? వాచ్ ది స్టోరీ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం. పునర్విభజనలో భాగంగా మక్కువ, సాలూరు, మెంటాడ, పాచిపెంట మండలాలు కలిపి సాలూరు నియోజకవర్గంగా ఏర్పడింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో విజయనగరం జిల్లాలో ఉన్న పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలను కలుపుకొని పార్వతీపురం మన్యం జిల్లా అవతరించింది. ఇక సాలూరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే ఇప్పటి వరకు 1955-2019 వరకు స్వతంత్రులు 3 సార్లు, కాంగ్రెస్ 3 సార్లు, టీడీపీ, వైసీపీ 2 సార్లు, సిపిఐ 1 సారి గెలుచుకున్నాయి. సాలూరు నియోజకవర్గంలో గిరిజనులు అధిక శాతంలో ఉండడంతో ఎస్టీ నియోజకవర్గంగా రిజర్వ్ చేయబడింది. వీరితో పాటు కొప్పుల వెలమ, కాపులు కూడా అధికంగానే ఉన్నారు. ఈ నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పీడిక రాజన్న దొర ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. సుమారు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అనేక అంశాలు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావితం చూపిస్తున్నాయి. ఇక్కడ సుమారు 18 సంవత్సరాలుగా రాజన్న దొర ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అవినీతి ఆరోపణలు లేకుండా ప్రజలకు అందుబాటులో రాజన్న దొర ఉండడంతో ఇక్కడ ప్రజలు సుమారు 2 దశాబ్దాలుగా ఆదరిస్తూ వస్తున్నారు. సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి గ్రాఫ్ బాగానే ఉన్నప్పటికీ వర్గపోరుతో సతమతమవుతుంది. (1994, 1999, 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి బంజిదేవ్ విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ నుండి రాజన్న దొర 2వ స్థానంలో నిలిచారు. ఎన్నికల తర్వాత బంజిదేవ్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, అతని ఎన్నిక చెల్లదు అని రాజన్న దొర కోర్టును ఆశ్రయించగా దీంతో న్యాయస్థానం పూర్వపరాలను పరిశీలించి బంజిదేవ్ ఎస్టీ కాదని నిర్ధారణ చేసింది. దీంతో ఆయన ఎన్నిక చెల్లదు అని కోర్టు తీర్పిచ్చింది. దీంతో ఎన్నికల సంఘం 2వ స్థానంలో ఉన్న రాజన్న దొరను ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2006 నుంచి 2019 వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు రాజన్న దొర విజయం సాధిస్తూనే ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం కూడా రాజన్న దొర మీద పడలేదు. అయితే నియోజకవర్గంలో సమస్యలు మాత్రం ఏకరువు పెడుతున్నాయి. సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారు అని, నియోజకవర్గ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సాలూరు పెద్ద మార్కెట్ శిథిలావస్థలో ఉన్న స్థలం కేటాయించి నిర్మాణం వైపు దృష్టి సారించకపోవడంతో వెచ్చించిన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ అద్దె భవనంలోనే కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్య కోటియ గ్రామాలు. ఈ గ్రామాలు ఆంధ్ర, ఒడిశా గ్రామాలతో ముడిపడి ఉన్నాయి. ఈ గ్రామాలపై ఒడిశా ప్రభుత్వం ఆధిపత్యం చూపిస్తున్నా ఎమ్మెల్యే రాజన్న దొర పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజన్న దొర కోటియ గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు అని విమర్శలు ఉన్నాయి. గిరిజన గ్రామాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రికి వెళ్లాలి అంటే డోలీలే ఇప్పటికీ వారి గతి. కాలిబాట గాని, వాహన సదుపాయం గాని లేని దుస్థితి వారిది. కనీస సౌకర్యం, వైద్యం, విద్య, తాగునీరు సైతం లేని గ్రామాలు ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే సాలూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ 2014-2019 కంటే ప్రస్తుతం గ్రాఫ్ ను పెంచుకుంది. ఈ మధ్య సాలూరు నియోజకవర్గంలో ఉన్న శ్మశాన వాటిక అభివృద్ధికి పక్కన ఉన్న తెలంగాణ ప్రజాప్రతినిధి తన నిధుల నుంచి గ్రాంట్ ని ఇస్తే శ్మశాన వాటిక అభివృద్ధి చేయడంలో సాలూరుకి చెందిన ఒక ఉన్నతాధికారి చొరవతో ఆ పని జరిగింది. కనీసం చిన్న చిన్న పనులు కూడా ఏమీ చేయలేని ఈ ఎమ్మెల్యే మనకెందుకు అని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడం, రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ తగ్గడం రాజన్న దొరపై ప్రభావం చూపిస్తాయా? లేక రాజన్న దొరపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో
విజయం వైపు నిలబడతాయా లేక ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిలో వైఫల్యం వైసీపీ గ్రాఫ్ ప్రతిపక్షం టీడీపీకి కలిసొస్తాయా? ఏది ఏమైనా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. పొలిటికల్ గుసగుసలో షార్ట్ బ్రేక్.